టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్కు రంగం సిద్ధమవుతోందా? పాన్ ఇండియా స్టార్స్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మెగా కాంబినేషన్కు దర్శకుడు ఎవరు? ఈ వార్తలో ఎంత నిజముంది? తెలుసుకుందాం. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి స్టార్స్ మల్టీ స్టారర్ మూవీస్తో బ్లాక్బస్టర్ హిట్స్ను అందుకున్నారు. ఆ తరువాత కాలంలో మహేష్ బాబు, వెంకటే, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు కూడా మల్టీస్టారర్స్తో సందడి చేశారు. ఈ ఫార్ములాను మాన్ ఇండియా రేంజ్లో వర్కౌట్ చేసింది మాత్రం దర్శకుడు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ సినిమాతో టాలీవుడ్కు ఏకంగా ఆస్కార్నే తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఆ స్థాయిలో మరో మల్టీస్టారర్ మూవీకి రంగం రెడీ అవుతున్నట్టు తెలుస్తంది. ఈసారి పాన్ ఇండియా ఇమేజ్తో అల్లు అర్జున్, ఎన్టీఆర్ కలిసి సినిమా చేయబోతున్నట్టు టాక్. ఇంతకీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరు? ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ దూసుకుపోతున్నారు. వరుసగా పాన్ ఇండియా సినిమాలతో తీరిక లేకుండా గడిపేస్తున్నారు. దేవర సినిమాతో పాన్ ఇండియాలో సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, నార్త్లో మరింత పాపులారిటీని సాధించాడు. ఆ సినిమా సాధించిన సక్సెస్తో ప్రస్తుతం ప్రశాంత్ నీల్తో భారీ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ సినిమా అయిపోగానే తారక్ వెంటనే దేవర 2 సెట్స్లో జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలు ఎలాంటి రిజల్ట్ చూపిస్తాయి అన్నదాన్ని బట్టి ఎన్టీఆర్ నెక్స్ట్ స్టెప్ ఉండబోతోంది. అటు రిషబ్ శెట్టి కూడా తారక్తో భారీ బడ్జెటే మూవీ ప్లాన్ చేస్తున్నట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్తో మల్టీస్టారర్ మూవీ న్యూస్ వినిపిస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫుల్ జోష్ మీద ఉన్నాడు. పుష్ప సినిమాతో బాహుబలి రికార్డ్స్ను కూడా బ్రేక్ చేసిన బన్నీ ప్రస్తుతం దేశంలోనే నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు. పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్, పుష్ప 2 సినిమారు 1850 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఒక కొత్త చరిత్రను సృష్టించాడు. ఈ విజయం అల్లు అర్జున్ క్రేజ్ను మరింత పెంచింది. ప్రస్తుతం అంతకు మించిన సినిమా చేస్తున్నాడు బన్నీ. అట్లీ డైరెక్షన్లో 800 కోట్ల భారీ బడ్జెట్తో హాలీవుడ్ రేంజ్లో మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఈ క్రమంలో అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో మల్టీస్టారర్ మూవీ తెరపైకి వచ్చింది. ఈ ఇద్దరు స్టార్స్ మంచి స్నేహితులు, బావా బావా అని పిలుచుకుంటారన్న విషయానికి తెలిసిందే. అయితే ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో ఎలాంటి మల్టీస్టారర్ సినిమా రాలేదు. ఇప్పుడు అదే కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతోందన్న వార్తలు సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే రామ్ చరణ్తో ఆర్ఆర్ఆర్ చేసి బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత ఈ ఏడాది హృతిక్ రోషన్తో వార్ 2లో నటించగా ఈ సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్తో కలిసి మరో మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కానీ ఈ ఇద్దరు స్టార్లు ప్రస్తుతం పరిస్థితుల్లో ఉన్న బిజీకి ఇది సాధ్యమవుతుందా అనేది అందరి అనుమానం. ఈ ఇద్దరి కాంబినేషన్ను వెండితెరపై అద్భుతంగా చూపించగల దర్శకుడు ఎవరు అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. విక్రమ్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎప్పటినుంచో తెలుగు హీరోలతో సినిమాలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. అల్లు అర్జున్, రామ్ చరణ్లకు కొన్ని కథలు కూడా వినిపించాడట లోకేష్. అయితే తెలుగు హీరోతో ఆయన చేసే సినిమా భారీ స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలోనే అల్లు అర్జున్కు అతను ఓ కథను వినిపించాడని, అందులో బన్నీతో పాటు తారక్ కూడా ఉంటే సినిమా ఓ రేంజ్లో ఉంటుందని భావిస్తున్నారట. అందుకే ఎన్టీఆర్కు ఈ కథను వినిపించే ప్రయత్నంలో ఉన్నాట లోకే. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ విషయానికి మాత్రం అభిమానుల్లో నరాలు తెగే ఉత్కంఠను రేపుతోంది. ఇది నిజంగా నిజం అయితే బాగుండు అని బన్నీ, తారక్ అభిమానులు అనుకుంటున్నారు. అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి అగ్రతారలు కలిసి నటించే మల్టీస్టారర్ సినిమా కనుక నిజమైతే అది బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. అయితే ఈ వార్తలపై అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.